అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 7వ తరగతి మొదటి పాఠమైన స్త్రీలు పొంగిన జీవగడ్డ గురించి తెలుసుకున్నాం. ఈ పాఠంలో మనం మన భారతదేశం యొక్క గొప్పదనాన్ని, మన దేశం యొక్క చరిత్ర గురించి, చరిత్రలో ఉన్నటువంటి రాజులు, కవులు గురించి తెలుసుకున్నాం. ఆ రాజుల యొక్క యుద్ధాలు అంటే వాళ్ళ యొక్క విజయాలు, పరాజయాలు, అటువంటి వారి గురించి కూడా మనము చక్కని గేయాలతో ఆలాపన చేసుకుంటూ ఆనందంతో గడపాలని ఈ పాఠం మనకి తెలుపుతుంది. ఇక్కడ గేయాలతో అంటే మనకి ఇంకో మీనింగ్ వచ్చి పాటలతో అని. పాటలతో మనము ఈ పాఠము చెప్పుకుందాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ పద్యము మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి తెలుపుతుంది. మనము ఏ దేశానికి వెళ్ళినా, అంటే పరాయి దేశాలకు ఏ దేశానికి వెళ్ళినా మన దేశం యొక్క గౌరవాన్ని మనము కాపాడాలి. ఎక్కడ కాళ్ళు మోపినా, అంటే ఏ పరాయి దేశంలో ఎక్కడ కాళ్ళు మోపినా మన దేశం గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎంత అధికార పీఠాన్ని అధిష్ఠించినా, ఎంత పెద్ద అధికార పీఠం అంటే పొజిషన్, అంటే పెద్ద పెద్ద అధికారాలు ఉంటాయి కదమ్మా, పొజిషన్స్, వాటిని మనం అధిష్ఠించిన అంటే అవి మనము దక్కించుకున్న మనము మన దేశం గురించి మనము గొప్పగా చెప్పుకోవాలి. మన తల్లి భూమి భారతాన్ని పొగడాలి, మన జాతి నిండు గౌరవాన్ని నిలపాలి. రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ గురించి ఇప్పుడు మనము తెలుసుకున్నాం. ఈ పాఠాన్ని రచించినది రాయప్రోలు సుబ్బారావు గారు. ఫస్ట్ మనము ఈ పాఠం గురించి తెలుసుకునే ముందు ఈ పాఠము ఏ ప్రక్రియకు సంబంధించిందో మనము తెలుసుకోవాలి. ప్రక్రియ అంటే ఈ పాఠము గేయమా, పురాణమా, కథానిక, గద్యమా, పద్యమా, వచన, కవిత, సంభాషణ, దేనికి సంబంధించినదో తెలుసుకోవాలి. వీటి అన్నిటినీ కూడా ప్రక్రియలు అంటారు. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ పాఠము గేయానికి సంబంధించినది. స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠము రాయప్రోలు సుబ్బారావు గారు మాతా ఛందస్సులో రాయబడినది. అందువల్ల దీన్ని మనము పాడుకోవడానికి వీలైనది. మనం ఈ పాఠము పిల్లలకు చెప్పడానికి గల ఉద్దేశం ఏమిటంటే మనము పిల్లలలో దేశభక్తిని పెంపొందించాలి, దేశభక్తిని కలిగి ఉండడం నేర్పించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రాచీన కాలం నుండి మన భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అయినటువంటిది. అనేక సంస్కృతి సాంప్రదాయాలు అంటే మన భారతదేశంలో అనేక విభిన్నమైన, అంటే చాలా రకాలైన సంస్కృతి సాంప్రదాయాలు మన ఇండియాలో, మన భారతదేశంలో ఉన్నాయి. అంతేకాకుండా పాడి పంటలకు, సిరి సంపదలకు ప్రసిద్ధి అంటే ఎందరో మహనీయులు మన దేశంలో పుట్టారు. ఎందరో మహనీయులు అంటే మహా మేధావులు మన దేశంలో పుట్టారు. అంతేకాకుండా ఎన్నో మతాలు, జాతులు కలిగినటువంటి మన దేశం, అనేక మతాలు, ఎన్నో మతాలు మన దేశంలో, ఎన్నో రకాలైన మతాలు మన దేశంలో ఉన్నాయి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి సమైక్య భారతదేశంగా అవతరించింది. భిన్నత్వంలో ఏకత్వం అంటే మన దేశంలో విభిన్నమైన అనేక రకాలైన జాతులు, మతాలు, సాంప్రదాయాలు ఉన్నా కానీ మనం అందరం కలిసి ఒకటిగా ఉండడాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అందుకనే ప్రతి ఒక్కరూ మన దేశ గౌరవాన్ని దిశ దశల అంటే చుట్టూ అన్ని వైపులా చాటడానికి మన దేశం యొక్క పౌరుషాన్ని నిలబెట్టడం మన యొక్క బాధ్యత. మన దేశ భక్తి భావాలను పెంపొందించడానికి, మన దేశ గౌరవాన్ని ప్రపంచంలో మరింత
ఎత్తులో నిలపడానికి ఈ గేయాన్ని మనము చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పాఠం యొక్క రచయిత అయిన రాయప్రోలు సుబ్బారావు గురించి తెలుసుకున్నాం. కవి పరిచయం. శ్రీలు పొంగిన జీవగడ్డ అన్న గేయాన్ని రచించినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు 1892లో జన్మించి 1984వ సంవత్సరంలో మరణించారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకా గార్లపాడు అనే గ్రామంలో జన్మించారు. ఇతను అనేక ఖండకావ్యాలు, లక్షణ గ్రంథాలు, గేయాలు రచించడం జరిగింది. ఇవే కాకుండా ఆంధ్రావని, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలైనవి భావకవిత్వంలో ప్రసిద్ధి చెందిన కావ్యాలు. భావకవిత్వం అంటే భావానికి ప్రాధాన్యం ఇచ్చి రచించినటువంటి కావ్యాలని భావకవిత్వం అంటారు. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. ఈ పద్యము ప్రతి ఒక్క పదం యొక్క అర్థం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. శ్రీలు అంటే సంపదలు, తమ్ముడా అంటే ఓ తమ్ముడా, పొంగిన అంటే పొంగినటువంటి, జీవగడ్డ అంటే జీవము అంటే ప్రాణం ఉన్న వాటిని జీవము అంటారు. జీవగడ్డ అంటే ప్రాణము గల భూమి అని అర్థం. పాలు పారిన, పాలు ప్రవహించిన, పారిన అన్న ప్రవహించిన అన్న ఒకటి. భాగ్యసీమ, భాగ్యం అంటే సంపదలు, భాగ్యసీమ అంటే సంపదలు గల దేశం. భరతఖండము, భరతఖండము అంటే ఖండము అన్న దేశమే భరతఖండము అంటే ఇక్కడ భారతదేశము. వరలినది, వర్ధిల్లినది. భక్తి పాడరా, భక్తి పాడరా అంటే భక్తి అంటే భక్తితో, పాడరా అంటే మనము గేయము పాడుకోవాలని అర్థం. దీని యొక్క భావం ఇప్పుడు మనము తెలుసుకున్నాం. ఈ పద్యం యొక్క భావము ఏమిటంటే మన భారతదేశము సిరి సంపదలతో తులతూగినటువంటి జీవగడ్డ. అంటే మన దేశము అనేక సంపదలతో తులతూగినటువంటి, అనేక సంపదలు నిల్వ ఉన్న భారతదేశం మనది. అటువంటి భారతదేశంలో పాడి పంటలకు కుదవలేదు అంటే తక్కువ లేదు అని అర్థం. కాబట్టి మన భారత ఖండము గురించి భక్తి భావంతో అందరము పాడుకోవాలి. వేద శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ వరమభుషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఇది ఈ పాఠం యొక్క 2వ పద్యం. ఇంకొకసారి పాడతాను చూడండి మా. వేద శాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ వరమభుషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఈ పద్యం యొక్క ప్రతి ఒక్క పదం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. చెల్లెలా అంటే సిస్టర్, ఓ చెల్లెలా. వేద శాఖలు, వేద శాఖలు అంటే 2 వేదాలు, వేదాంగాలు. ఇచ్చటన్ అంటే ఇక్కడే అంటే ఈ పద్యంలో ఇక్కడనే అంటే భారతదేశము అని అర్థం, భారతదేశంలో. వెలిసెన్ అంటే వెలిసాయి అంటే ఇక్కడే పుట్టాయి అని. ఇచ్చట అంటే ఇక్కడ. ఆది కావ్యంబు అంటే మొదటి కావ్యం. అలరెన్ అంటే ప్రకాశించింది. ఇది అంటే ఈ పద్యంలో ఈ భారతదేశంలో అని అర్థం. బాదరాయణ అంటే వేదవ్యాసుడు. బాదరాయణ అనేది వేదవ్యాసుడికుండే మరొక పేరు. పరమభుషులకు అంటే శ్రేష్ఠులైన భృషులకు అంటే మునులు అని కూడా అర్థం వస్తుంది.
పాదు సుమ్ము, పాదు సుమ్ము అంటే కుదురు సుమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క అర్థము తెలుసుకుందాం. వేదములు 4. ఈ పద్యంలో మనకి వేదాల గురించి వచ్చింది కదా. మనము ముందు తరగతుల్లో వేదాలు ఎన్నో తెలుసుకున్నాం. వేదాలు ఎన్ని? 4. ఏవి అవి? ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం అనేవి 4 వేదములు. ఈ వేదములు మన భారతదేశంలో ముఖ్యంగా వెలిశాయి. మన భారతదేశంలోనే ముఖ్యంగా వెలిశాయి. ఈ వేదములే కాకుండా వాటి శాఖలు కూడా మన భారతదేశంలోనే వెలిశాయి. అంతేకాకుండా అది ఆది కావ్యమైనటువంటి రామాయణం కూడా ఇచ్చటనే రచించబడినది అంటే రాయబడినది అని అర్థం. బాదరాయుడు అంటే వేదవ్యాసుడు. ఇందాక మన పద్యంలో ప్రతి పదం యొక్క అర్థం వచ్చింది కదమ్మా. బాదరాయుడు అంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అన్న బాదరాయుడు అన్న ఒకటే అర్థం. వేదవ్యాసుడు మహాభారతాన్ని, భాగవతాన్ని సంస్కృతంలో రాశాడు. వేదవ్యాసుడు ఇది బిట్టుగా వస్తుంది. తర్వాత గ్రామర్ పాయింట్స్లో ఇది బిట్టుగా కూడా అడగచ్చు. వేదవ్యాసుడు మహాభారతాన్ని, భాగవతాన్ని సంస్కృతంలో రాశాడు. అటువంటి మునులకు పుట్టినిల్లు మన భారతదేశం. పుట్టినిల్లు అంటే ఇక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళకి ఇది పుట్టినిల్లు. అటువంటి మన భారతదేశం గురించి భక్తి భావంతో మనము ఈ గేయాన్ని మనము పాడుకోవాలి.